కొడదాం గట్టిగా. వెనకాల ఉన్నవారు చాలా మంది చూస్తున్నారు, చప్పట్లు కొట్టట్లేదు. చాలా మంది చూస్తున్నారు, చప్పట్లు కొట్టలేదు. అదిగో కుర్చీలో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా కాము కూర్చున్నారు. ప్రభు కొట్ట, నా కొట్టమంటలేదు నేను. ప్రభు కొడదాం, అందరం కలిసి ప్రభు కొడదాం, చప్పట్లు కొట్టాలా. చైర్లో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలా. ఎవరికి? ఏసయ్యకు తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా ఉత్సాహంతో మన పేషెంట్లు కాదు, జీవము కలిగిన దేవుని సేవిస్తున్నటువంటి దేవుని సైన్యమైనటువంటి దేవుని ప్రజలు మనం అందరం కడదాం చప్పట్లు. ప్రభు కొడదాం, అందరం కొడదాం. ప్రభు కొడదాం, చప్పట్లు గట్టి కొడదాం, ఉత్సాహంతో కొడదాం. హల్లెలూయా కొడదాం, చప్పట్లు కొట్టాలా. అదో స్త్రీలిద్దరు ఉన్నారు అక్కడ, కాము కూర్చున్నారు. ప్రభు కొట్టమంటుంటే ఆరాధన చేయమంటే చేయట్లే. కొట్టాలి, అందరం కలిసి కొట్టాలా. ఇప్పుడు మాట చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు చెయ్యండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు చెయ్యండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యండి. అందరూ కూడా అలాగే పట్టుకోండి నేను చెప్పేదాకా. అందరూ కూడా అలా పట్టుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, మాట చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని చెప్పండి. నీ మాట నాకు వినపడతలే, నా మాట నాకు వినపడుతుంది. నీ మాటగా నాకు కావాలా. చెప్పండి. నువ్వు ఆశీర్వదించు, నా ముఖం చూసి కాదు. నీ పక్కన మీరు నిజంగా ప్రేమిస్తే వారి ముఖం నుంచి చూడండి, వారి ముఖం చూసి చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అని చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు చెప్పండి. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పండి. మాట చెప్పండి. ఏమన్నానికి వచ్చారు? ఇదివరకంటే మాట చెప్తున్నాను మీకు. పూర్వకాలం చదువు లేదు కదా, పాస్టర్ గారు చదువు నేర్చుకుని వచ్చి చెప్పేవారు. వాళ్ళు శ్రద్ధగా వినాలి, తెలియదు కదా అని చెప్పి అదే మోసాలు, అదే బాణిలో కూర్చొని వాళ్ళు ఏం చెప్తారో తలకాయ వినేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. మనలో ఏముంది? మనం ఎవరిని కొలుస్తున్నాం? జీవం కలిగిన మనం చెలించాలా, స్పందించాలా. తన్మయత్వం చెందాడు మన్నసు మీదట. ఎవరు? దావీదు తన్మయత్వం చేసి ఏం చేశాడు? ఆడాడు. ఎక్కడికి వచ్చాం మనము? మనల్ని ఆశీర్వదించిన దేవునికి సేవకులు ఏం చెప్తే చెయ్యాలా. వెంటనే కాదు ఏం చెప్తే చేయాలి. ఇప్పుడు చెప్పండి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందో అని చెప్పండి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని చెప్పండి. గట్టిగా మరొకసారి ఇక్కడ చెప్తున్నారు, వెనకాల చెప్పట్లా. నాకు ఇచ్చింది ఆల్రెడీ టైం చెప్పి నాకు మరీ మైక్ ఇచ్చాడు. తెల్లవారులు ఉన్నాం ఇక్కడ. ఏమండి కింద కూర్చున్నారా అంటే హాయిగా పడుకోవచ్చని అర్థమా? చాపుకోవడానికి కూడా సుఖంగా ఉందంటారా? హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు నువ్వు పక్కనకి చెప్పండి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా. ఈ మాట ఎవరు పలికారమ్మా? ఎవరు పలికారు? మరి దేవుడు పలికి మాట చెప్పడానికి ఏముంది? నేను ఏదో లేనిది వేరే గ్రంథాల్లో ఉన్నది తీసుకొచ్చి మీతో పలికిస్తున్నానా? లేదు కదా. మరి ఆ మాట చెప్పడానికి ఏమైంది ఆలోచిస్తున్నారు? చెప్పండి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందో చెప్పండి మాట. పక్కడికి చెప్పండి మాట. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందో అని చెప్పండి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందో అని చెప్పండి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురు గాక అని చెప్పండి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురు గాక. వెనకాల అందరూ కూడా, చిన్న పిల్లలు కూడా, పెద్దలు అందరూ కూడా చెప్పండి మాట మరొకసారి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురు గాక. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభువైన యేసుక్రీస్తుకు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. ఉత్సాహంగా, సంతోషంగా, బలముతో, ఆరోగ్యంతో. మీకు చప్పట్లు మీరు కొట్టట్లేదంటే మీకు ఆరోగ్యం లేదని అర్థం. మీ ఒంట్లో బలం లేదని అర్థం. మీరు పేషెంట్లు అని అర్థం. ఎవరు చేయరు పనులు? పేషెంట్లు చేయలేరు. అంత ముక్కుతా మూలుగుతా ఉంటారు కదా.
హల్లెలూయా. నిజంగా మీరు చాలా మంచివాడు. ఆపు అనుకుంటా, ఆపారంట. నేను ఆపమనలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆపమన్నాడు, మీరు ఆపారు. హల్లెలూయా, సంతోషం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ మరొకసారి మన జాన్వీస్లయ్య గారి అబ్బాయి గారిని చూడడానికి దేవుడు కృప చూపించాడు. గత 2 సంవత్సరాల నుంచి చూడలేకపోయాం, 3 సంవత్సరాలు అనుకుంటే ఇంచుమించుగా. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచర్యలో ఈ రీతిగా పాల్పంచుకోవడానికి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల అధ్యక్షుల వారికి వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి మా బావగారు యేసరత్నం గారికి, మా చెల్లికి మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తాం. వారి యొక్క పరిచయాన్ని బట్టి, వారి యొక్క ఆ కుటుంబాన్ని బట్టి 2 చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వారి దేవుడు ఇంకా మంచి కృపనిచ్చులాగున, శక్తిని, సామర్థ్యాన్ని, బలం ఇచ్చులాగున గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క మాట మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24 నుంచి చదవండి, 33 వరకు. చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. అందరూ శ్రద్ధగా మీరు కూడా చదువుతూ ఉండండి, బైబిల్లో చూస్తూ చదువుతూ ఉండండి. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు. ఈ గ్రామమును మీరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని లోకానికి తెలియడానికి ప్రభువా ఈ సువార్త కూడికలను ఏర్పాటు నీ ప్రియదాసులు యేసరత్నం గారిని, వారి యొక్క సంఘ సభ్యులు షారుణ సంఘం అంతటిని కూడా లేపి ఈ రీతిగా ఏర్పాటు చేసుకుని ఆయన అనేక మందిని ఆహ్వానించి నీ శక్తిని, నీ సామర్థ్యమును, నీ ప్రేమను చూపించటానికి ప్రభువా మీరు కృపనిచ్చిన విధానం కొరకు నీకు వందనాలు. మరొకసారి నాయన ఈ సభలో మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ దేవదూతలు ఇక్కడ పనిచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా మీరే సంపూర్తిగా నాయన మమ్మలను, ఇదిగో తండ్రి గ్రామమును, ఇక్కడ కూడిన ప్రజలను మీరు స్వాధీనపరుచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున పొంది ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారని మనకు తెలుసు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారని మనకు తెలుసు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన ఓడలో అనేక సార్లు, పడవలో ప్రయాణమయ్యాడు సువార్త నిమిత్తం. ఆ సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము చాలా సార్లు, సంవత్సరానికి ఒక్కసారైనా సంఘంలో విని బలపరచబడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు.
ఈరోజు మనము మరొక్కసారి ఈ వాక్యము ద్వారా బలము పొందుకొని దేవుని నామానికి మహిమ తెచ్చులాగిన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏకాంతముగా ప్రార్థన చేసిన తర్వాత వారు ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ముందుగా శిష్యులను పంపి ఆయన ఒక్కడే ఒక చోట ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ సమయమైన తర్వాత వారు వెళుతూ ఉన్నారు. వారు వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు యేసయ్య వారిని దర్శించడము చూస్తున్నా వారు భ్రమపడి భూతము అని చెప్పి భయపడినటువంటి సందర్భము ఇక్కడ రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అనేటువంటి మాట. హల్లెలూయా. అది ఆ రోజు ఉన్నటువంటి శిష్యులకే కాదు కానీ ఈ కాలంలో ఈ అంచె దినాల్లో ఉన్నటువంటి మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. గత 3 సంవత్సరాలుగా లోకం యొక్క పరిస్థితులు మనము ఆలోచన చేసినప్పుడు ఎవరు బ్రతుకుతారో ఎవరు బ్రతకరో ఏంటి పరిస్థితులు అని చెప్పి చాలా భయము కలిగి ఆందోళన కలిగి ప్రాణమును గుప్పిట్లో పెట్టుకుని జాగ్రత్తగా బహు జాగ్రత్తగా మనము నడిచినటువంటి ఈ దినాలు. హల్లెలూయా. ఈ దినాలలో ఇలాగుంటే మనకి ఇంకొక రకమైనటువంటి మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు, బిడ్డలను గురించి చూసినప్పుడు, కుటుంబాల గురించి చూసినప్పుడు, ప్రభుత్వాల గురించి చూసినప్పుడు ఏం కలుగుతుందంటే భయం అనేది కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్ళారంటే భయపడుతూ ఉన్నారు. భర్త బయటికి వెళ్ళాడంటే భయపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎలా వస్తారో, ఏ మాట వినాలో అనేటువంటి భయం. యవనస్తులు కూడా భయంతో ఉన్నారు. వారి జీవితము, వారి కెరియర్ ఏ రీతిగా ముందుకు సాగుతుంది, మేము అనుకున్నటువంటి గోల్కి చేరగలమా లేదా అన్నటువంటి ఆలోచనతో భయంతోనే ఉన్నారు. లోకంలో ఎక్కడ చూసినా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి వారికి వారి జీవితాల్లో ఏదో ఒక ఆందోళనతో భయముతో జీవిస్తున్నారు. అందుకు ప్రభువారు సూటిగా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మాట చదవండి మళ్ళొకసారి. అదే మాట ఎన్నో వచనమంటే 27వ వచనం చదవండి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. ఆమేన్. హల్లెలూయా. యేసు చెబుతున్నాడు, నేనే, భయపడకుడి. ఆ మాట చెప్పండి మీ పక్కోడికి. వెరీ గుడ్. ఇంకొకసారి యేసు చెప్తున్నాడని చెప్పండి మాట. ఎవరు చెప్పారు? మీరు ఎవరు చెప్పారు? పాస్టర్ గారికి పైన వేదిక మీద ఉన్న పాస్టర్ గారు కదా, అక్కడికి చెప్పలా. కళ్ళల్లో కళ్ళు చూడండి, మీ పక్కల కళ్ళు. ఫారినర్స్ అయితే చక్కగా చూసుకుంటారు. అమెరికన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు, వాళ్ళకి ఏదైనా చెప్తే మనలాగా తలకి ఇలా పెట్టరు. వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టుగా ఏది చెప్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. ఆ కళ్ళుని వర్ణిస్తారు, ఆ ముక్కుని వర్ణిస్తారు, ఆ నోరుని వర్ణిస్తారు, ఆ జుట్టుని వర్ణిస్తారు. హల్లెలూయా. మరి మనమేంటో, మనకేంటో మొక్కమాటము, సిగ్గు ఎక్కువ కదా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసు చెప్తున్నాడు, ఇలా చెప్పండి, మీ చేతిలో చేసి యేసు చెప్తున్నాడు, నేనే, భయపడకుడి. చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట చెప్పండి. నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ
భయపడకు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. చూడండి ఒక్క మాట, దీనికి రిఫరెన్స్ ఇంకొక మాట చూద్దాం మనం. యెషయా గ్రంథం చూద్దాం. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఓకే ఓకే 41 చూడండి. 41 చూడండి, 10వ వచనం కాడ చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి ఆ ఆ ఆ నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను ఇంకేముంది మాట, దిగులు పడకుము, నిన్ను అమ్మే. వర్తమానం చాలు ఈరోజు మీకు. ఏమండి, నాకు చాలా అన్న వాళ్ళు ఎవరు చెప్పండి, ఏమన్నా వివరించాలా? మనకు అనుమానం ఎక్కువ. హల్లెలూయా. మనకు అనుమానం ఎక్కువ. వాక్యం ఏమైంది? వాక్యం ఏమైంది? నమ్మదగినది. ఇంకా వాక్యము శక్తి కలిగినది. చెప్పండి మాట, వాక్యము శక్తి. ఇంకొకటి ఉంది మాట, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది. మరి ఇంతకంటే మంచి మాట ఇంకెక్కడ ఉంది అయ్యగారు? ఇంకా ఇంతకంటే మంచి మాట ఎక్కడ ఉంది? ఏం చెప్తున్న మాట మళ్ళీ చదవండి. అదే మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునైనాను ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయబడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను. ఇంకో మాట చూడండి, 14వ వచనం కూడా చదవండి. పురుగు వంటి యాకోబు, గొప్ప జనమగు స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నీకు నేను సహాయము చేయబడను. ఎవరు చెప్తున్నారు మాట? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, చెప్పండమ్మా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, మరి ఎందుకు అనుమానం మనకి? గుడికి వెళ్తలేదా, ప్రార్థనకి వెళ్తలేదా, ప్రార్థన చేయట్లేదా? చెప్పాలి మాట ఏముంది, గట్టిగా చెప్పండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, మరి ఎందుకు అనుమానం? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు కదా. అంతేనా? మనం ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, ఇద్దరు ముగ్గురు కూర్చున్నాం, ప్రభువా మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఆలకించు అని చెప్పి ప్రార్థన చేస్తాం. మరి ఈ రోజు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? అంటే మరి దేవుడు ఉన్నట్ట లేనట్ట? మరి ఉంటే మనకు చెప్పాలి కదా, గట్టిగా గట్టిగా ఒకసారి చెప్పండి కొడతాం ప్రభుకి. హల్లెలూయా. ఇప్పుడు ఉంటే విశ్వాసంతో నమ్మండి, విశ్వాసంతో నమ్మండి. ఈ మాట మళ్ళీ ఒకసారి పలకండి, నేను ముందుకెళ్తాను తర్వాత. 14వ వచనం చదవండి. పురుగు వంటి యాకోబు, గొప్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఎవరు సెలవిస్తున్నారు? అబ్బా, ఎవరు? యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప దీవెనతో నువ్వు దిగులుతో ఉన్నావు నాకు తెలుసు, నీ ఆరోగ్యం గురించి దిగులుతో ఉన్నావు నాకు తెలుసు,
నీ అప్పుల బాధతో దిగులుతో ఉన్నావు నాకు తెలుసు. నీ బిడ్డల చదువు విషయంలో చదువు విషయంలో దిగులుతో ఉన్నావు, భయపడుతున్నావు. అయ్యో నాకంటే వెనకాల పుట్టినటువంటి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లలు డెవలప్ అయిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నటువంటి ఆందోళనతో దిగులుతోనూ బాధపడుతున్నావు. నాకెప్పుడో వివాహం అయింది, నాకు ఇంకా పిల్లలు కలగలేదు అన్నటువంటి భావంతో నువ్వు భయపడుతూ ఉన్నావు. నా పరిస్థితి ఏంటి అనేటువంటి భయము, ఆందోళన ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు సహాయము చేయబడను. గట్టిగా ఇంకోసారి చెప్పండి మాట, ఇదిగో నీకు సహాయము చేయబడను. నేనే నీ అప్పులన్నీ కూడా నేను తీసివేస్తున్నా, నీ గొడ్డుతనం అంతా తీసివేస్తున్నా, నీ మీద ఉన్న నిందంతా తీసివేస్తున్నా, నీ మీద ఉన్నటువంటి నీ పిల్లల గురించినటువంటి భారాన్ని నేను తీసివేస్తున్నా, నీ దుఃఖాన్ని నేను తీసివేస్తున్నా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మళ్ళీ చదవండి మాట. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నా. నాకు ఉద్యోగం వస్తుందా రాదా? నేను మంచి చదువుకున్నా, కష్టపడ్డాం, ఫీజులు కట్టుకున్నాం, ఒక ప్రయోజకులకి ఇంత ఎదిగాం, మా జీవితాలు ఏంటి ప్రభువా అని భయంతో ములుగుతూ ఉన్నారు. నిద్ర పడతలేదు చాలా మందికి నిద్ర పడతలేదు, పడుకుంటున్నారు కానీ నిద్ర రావట్లేదు, ఆందోళనతో ఉన్నారు. కానీ దేవుడు హామీ ఇస్తున్నాడు, ఇదిగో నేను మీకు 10వ వచనం చదవండి మాట. 10వ వచనం యెషయా గ్రంథం అదే 41. నేను నీతో చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాడు, తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును. ఆమేన్ 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 హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, కోరేష్తో మాట చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 45వ అధ్యాయం, యెషయా గ్రంథమే 45వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి, లేకపోతే త్వరగా చెప్పండి, ముందుకెళ్తా. నేను నీకు ముందుగా పోవచ్చు. ఇదిగో నీకు సహాయం ఏంటంటే, నీ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కానీ నిన్ను సెలెక్ట్ అయిపోవట్లే. ఇదిగో నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఎగ్జామ్ లో నీకు క్వశ్చన్ పేపర్ సరిగా అర్థం కావట్లే. ఇదిగో కుటుంబంలో ఎక్కడ నువ్వు చేసే పని చోట నిన్ను గుర్తించేవారు లేరు, నీకు కావలసినటువంటి ఆదరణ దొరుకుతలేదు, కష్టిస్తున్నావు, శ్రమ పడుతున్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ యొక్క 22వ సంవత్సరంలో ఈ గ్రామంలో ఈ మీటింగ్ల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను మీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను విరగొట్టేదను. అమ్మే పేరు పెట్టి నిన్ను పిలిచి నేనే అని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చెప్పండి ఇప్పుడు మాట, నా అప్పులు తీర్చబడుతున్నాయి చెప్పండి, నా అప్పులు తీర్చబడుతున్నాయని చెప్పండి. మీ పక్కోళ్ళకి చెప్పండి మాట, నా అప్పులు తీర్చబడుతున్నాయి. దేవుడు కలగజేసుకుంటున్నాడు చెప్పండి మాట, దేవుడు కలగజేసుకున్నాడని చెప్పండి. దేవుడికి చెప్పండి, యేసయ్య కలగజేసుకున్నాడని చెప్పండి. యేసయ్య మీ పక్కోళ్ళకి చెప్పండి, నా ముఖం చూడకూడదు, మీ పక్కోళ్ళతో చెప్పండి, నా అప్పులు తీర్చబడుతున్నాయని చెప్పండి. నా అప్పులు తీర్చబడుతున్నాయి, నా అప్పులు తీర్చబడుతున్నాయి. ఇదిగో నా రోగము కుదర్చబడుతుంది, ఇదిగో నా రోగము కుదర్చబడుతుంది. నాకు స్వస్థత వచ్చేస్తుంది. ఇదిగో దేవుడు నన్ను తండ్రి గొప్ప సంతానము కలిగినటువంటి తల్లిగా చేయబోతున్నాడని చెప్పండి మాట. చెప్పండి, గట్టిగా చెప్పండి ఆ మాట విశ్వాసంతో. మీ పక్కకు చెప్పండి, ఎవరికైతే సంతానం లేదో ఆ యొక్క స్త్రీలు చెప్పండి, తల్లులు చెప్పండి, తల్లులని చెప్తున్నాను మాట, వారు చెప్పండి పక్క, ఇదిగో నన్ను గొప్ప బిడ్డలకు తల్లిగా చేయబోతున్నాడు అని చెప్పండి మాట. పక్కకు చెప్పండి ఆ మాట. యేసయ్య సంచరిస్తున్నాడు, దేవుని బిడ్డలను యేసయ్య సంచరిస్తున్నాడు. ఇప్పుడే తన యొక్క
తన హస్తంతో మిమ్మల్ని తాకబోతున్నాడు. విశ్వాసం ఉంటే మాట చెప్పండి. చెప్పి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇదిగో నన్ను తల్లులుగా చేయబోతున్నాడు, మంచి తండ్రిగా చేయబోతున్నాడు. చెప్పండి. పిల్లలు లేనట్టుంటే చెప్పండి మాట గట్టిగా. నాకు వినపడాలి, అందరూ వినపడాలి. చెప్పండి విశ్వాసంతో. నన్ను గట్టిగా, నన్ను యేసయ్యా చెప్తున్నాను, యేసయ్యా నన్ను తల్లిగా దీవిస్తూ ఉన్నాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి. యేసయ్యా నన్ను తల్లిగా దీవిస్తున్నా. మళ్ళీ చెప్పండి. యేసయ్యా తల్లిగా దీవిస్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్దాం. నా అప్పులు యేసయ్యా తీర్చివేస్తున్నాడు. నా బిడ్డల చదువును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఇల్లు లేవు ఇక్కడ? ఎవరికి ఇల్లు లేవండి? చేయొద్దని దయచేసి. ఎవరికి ఇల్లు లేవు? ఒకటి. ఇంకా అయ్యగారు ఉన్నారా? రైట్. అయ్యగారు మీకు లేదా? అవునా? మీరు సీనియరు. లేచి నిలబడి, నువ్వు లేచి నిలబడి, లేచి నిలబడి, లేచి నిలబడి దయచేసి. లేచి నిలబడండి. ఇదిగో రైట్. ఇంకా అదిగో ఇది కూడా ఎత్తమంటే ఎత్తలేదు. రైట్. టైగర్ ఓకే. ఇంకా ఇంకా సేవకులు దయచేసి ఇలా రండి ముందుకు. దయచేసి ఇలా రండి ఒకసారి. ఇలా రండి, ఇలా రండి. ఓకే. వారి వైపు వేలు చూపించండి. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళ వైపు వేలు చూపించండి. చూపించండి. ఈ మాట చెప్పండి. యేసు నామమును బట్టి ఇప్పుడే పరలోకము నుంచి యేసు నామమును బట్టి నీ కొరకు యేసయ్య ఒక ఇల్లును విడుదల చేస్తాం. ఈ మాట మళ్ళొకసారి చెప్పండి. యేసు నామమును బట్టి పరలోకము నుంచి నీ కొరకు ఒక ఇల్లును, అందమైన ఇల్లును నీ కొరకు విడుదల చేస్తున్నా. మళ్ళొకసారి చెప్పండి. ఇంకొకసారి. యేసు నామమును బట్టి నీ కొరకు ఒక అద్భుతమైన ఇల్లును దేవుడు పరలోకము నుండి నీకు విడుదల చేసి ఉన్నా. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వాసం అనున్నది అమ్మా ఎస్తేరమ్మ గారు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో అది పొందుకోవటమే విశ్వాసం. గట్టిగా చెప్పడం కొడతాం. మీరు ఆమేనని చెప్పండి. మీ రెండు చేతులు పైకెత్తండి. నేను చెప్పానని కాదు, విశ్వాసంతో చెప్పండి. యేసయ్య నాకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలని చెప్పండి. అయ్యగారు చెప్పండి. యేసయ్య యేసయ్య నాకు ఇల్లు ఇచ్చినందుకు. మళ్ళొకసారి చెప్పండి. 3 సార్లు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. యేసయ్య గట్టిగా వెనకాల వెనకాల. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్పడం కొడదాం దేవునికి. కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యము చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. యేసురత్నమయ్య గారు మర్చిపోయినా, ఇప్పుడున్న వాళ్ళు అందరూ మర్చిపోయినా మీరు వచ్చి చెప్పాలి. దేవుడు అద్భుతంగా మీ కొరకు విడుదల చేస్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. అప్పులు ఉన్న వాళ్ళు లేవండి. అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు తీర్చడని మీ భావం? దేవుడు తీర్చడనా? మోషే శోధించాడంట. వాళ్ళు ఏమడిగారు? మాకు మాంసం కావాలన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈయన ఏమనుకుంటాడంటే నేనే 2 రూపాయలు చేసేసాను సముద్రాన్ని, నేనే మన్నా పెట్టేశాను అని చెప్పుకుంటున్నాడు ఈయన. నేనే చేసేసాను, మీ కొరకు నేను మాంసం ఎక్కడ తీసుకురాను ప్రభువా వీళ్ళ కొరకు అని అంటున్నాడు మోషే గారు. దేవుడు ఏమన్నాడంటే నా హస్తము కొరచ కాలేదు అంటున్నాడు. నా బలము తగ్గిపోయింది అనుకుంటున్నావా అని చెప్పి ఒక గాలిని వదిలాడు. గాలిని వదిలితే సముద్రం మీదకి ఆ గాలి వెళ్ళి మొత్తం పూరీళ్ళు అనేటువంటి ఆ పూరీలనన్నీ సమకూర్చి ఇశ్రాయేలీయుల యొక్క గుడారములు ఎక్కడున్నాయి అక్కడ పడేసి, మీ అప్పులు కూడా యేసు నామములో అలా జరుగునుగాక. యేసు నామములో అది జరుగునుగాక. యేసు నామములో అది జరుగునుగాక. యేసు నామములో అది జరుగునుగాక. నీ అప్పులన్నీ కొట్టివేయబడ. మనకి అదృష్టవంతులు 2 నాయకులు ఉన్నారు. ఎవరో చెప్పండి? 2 నాయకులు చెప్పండి. ఒకళ్ళు జగన్, మోడీ కాదు, అడా పిరుకోడాడు చంద్రబాబు నాయుడు. ఆ సింహాసనం కొరకు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు అన్నమాట. ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు? ఆ సింహాసనం కొరకు. నువ్వు అది చేస్తావా, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తావా, నేను అది చేస్తాను. నాకు మొత్తానికి ఆ సింహాసనం, రాష్ట్రం ఏమైనా పోనీ, రాష్ట్రం ఏమన్నా కానీ మీకు వచ్చే హామీ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే హామీ ఏంటంటే మీ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఎవరు వచ్చినా ఈ మాట చెప్తారు. చూడండి, మళ్ళీ మేము డ్వాక్రాలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఏమవుతుంది? రుణ మాఫీ. ఇది ఎవరు చేస్తారనుకుంటున్నారు? చెప్పండి. యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మీరు భయపడొద్దు అనేటువంటి మాట చెప్తున్నాడు. ఈ భయపడొద్దు అనేటువంటి మాట విషయంలో మనం ధైర్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి చుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను